హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాక లంకా నగరాన్ని రక్షించే లంకిని అనే రాక్షసిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె లంకా నగరానికి కాపలాగా ఉంటూ ఎవర్నీ లోపలికి రానివ్వదు. హనుమంతుడు ఒక చిన్న వానరం రూపంలో లంకలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కాని లంకిని ఆయనను గమనించి గట్టిగా గద్దిస్తూ, ఎవడవు నువ్వు? దొంగలా ఎక్కడికి వెళ్తున్నావు? అని అడ్డగించింది. హనుమంతుడిని తన చేత్తో కొట్టి దూరం నెట్టింది. హనుమంతుడు కోపంతో తన ఎడమచేతి పిడికిలిని గట్టిగా బిగించి ఆమెనొక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు లంకిని రక్తం కక్కుతూ నేలపై పడిపోయింది. అయితే ఆమెను చంపకూడదని హనుమంతుడు ఆమె స్త్రీ అని గ్రహించి దయతో వదిలేశాడు. నేలమీద పడ్డ లంకినికి బ్రహ్మదేవుడు పూర్వం చెప్పిన మాట గుర్తొచ్చింది. ఒక వానరుడి దెబ్బకు నీవు ఎప్పుడు కింద పడతావో అప్పుడే రావణుడికి మరియు రాక్షస వంశానికి వినాశనం మొదలవుతుంది అని బ్రహ్మ Noble one, enter the city, she gasps, and fulfill your mission. The end of Ravana's ego is near.